ఈ అన్నది 75 తాళ్ళూరు. నన్ను కన్న తండ్రి చాలా పేద ఆయన, డబ్బున్న ఆయన కాదు, గవర్నమెంట్ ఉద్యోగమే కానీ చిన్న ఉద్యోగం. నాకు జ్ఞాపకం ఉన్న రోజుల్లో ఆయన నెలకి 700 రూపాయలు వచ్చాయి. ఏ రోజు దశంభాగం ముట్టుకునేవాడు కాదన్నా. 700 రూపాయల్లో 70 రూపాయలు దశంభాగం తీసి 30 రూపాయలు అత్తలూరు నుండి అమరావతి ఆదివారపు ఆరాధనకు రావడానికి ట్రాన్స్పోర్టేషన్ తీసి 600 రూపాయలతో కుటుంబాన్ని పోషించేవాడు. 700 రూపాయల జీతం ఉన్నప్పుడు కూడా దేవుని కృప, దేవునికి దశంభాగ్యం ఇచ్చే విషయంలో ఏనాడు ఆయన దొంగకాలం. రెండో మాట చెప్పమంటారా? ఆ 600లో ఎట్లా మిగిల్చేవాడు, ఏం చేసేవాడు తెలీదు. ఏసన్న గారిని పిలిపించి, ఆర్ఆర్కే మూర్తి గారిని పిలిపించి, పి జోషి గారిని పిలిపించి, పాల్ అక్బర్ ఖాన్ గారిని పిలిపించి సంవత్సరానికి కనీసం 1-2 మీటింగ్స్ పెట్టేవాడు. ఖర్చు అంతా ఆయనే పెట్టుకునేవాడు. నాకు అర్థమయ్యేది కాదు, ఈ డబ్బు ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది? పేద స్థితి కదా. మాకు బట్ట కొని పెట్టే విషయంలో మాత్రం చేయి బిగబట్టేవాడు. సేవకుల అవసరాలు తీర్చే విషయంలో అసలు వెనకాడేవాడు కాదు. నేను మే నెల వెళ్ళి ఇంటికి వెళ్తే, చర్చికి వెళ్తే ఈ అన్న సాక్ష్యం చెప్తున్నాడు. ఏం చెప్పాడో తెలుసా? నా సేవ ప్రారంభంలో యేసుదాస్ అన్న నాకు ఆర్థికంగా ఎంతో సహకరించాడు. ఆయన అన్నమాట నన్ను పోషించే తండ్రిగా ఉంచాడు యేసుదాస్ అన్న అన్నాడు. ఆ మాట వింటంతో ఆ పేద స్థితిలో కుటుంబాన్ని పోషించుకుంటా, నెల దశంభాగం ఇస్తా, తాను వెళ్ళే హోసన్నా మినిస్ట్రీకి తాను సహకారంగా ఉంటా, ఎంతమంది సేవకులకు ఆ పేద తండ్రి ఎట్లా సహాయం చేయగలిగాడు? ఆ మాట అంటూ ఏడుస్తున్నప్పుడు నాకు అనిపించింది, నీ తండ్రి చేసిన పరిచర్య నాకు గుర్తుండటాన్ని బట్టే ఈరోజు ప్రపంచమంతా నేను వాడుకుంటున్నాను రా అమ్మా. నా ప్రార్థన, నేనేదో గొప్పవాడినయ్యాను, పైనుంచి ఊడిపడ్డానని చెప్పడానికి కాదు. కన్నీళ్ళతో నేను చెప్పే మాట, నా పేద తండ్రి పేద స్థితిలో దేవుడు, మందిరం, సంఘం, సేవకులు పిచ్చి ప్రేమతో ప్రేమించాడు. ఆయన దేవుని కొరకు చేసింది దేవుడు మర్చిపోలా. ఆయన గర్భాన్ని పుట్టిన నన్ను పల్లెటూరు నుంచి లేవనెత్తి ఈరోజు సేవలో ప్రపంచమంతా తన మహిమ కొరకు తిప్పుతున్నాడు. నేను కోరుకునేది ఏంటో తెలుసా? నన్ను నా దేవుడు ఆశీర్వదించిన దానికంటే, అమ్మా నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి, నీ గర్భంలో ఉన్న పిల్లలను కూడా మాకంటే గొప్పవారిగా దేవుడు దీవించును గాక, మాకంటే గొప్ప స్థితిలో దేవుడు వారిని ఆశీర్వదించును గాక.